రోజులు వీడియోస్ పెట్టపోయేసరికి అందరిని మిస్ అయినట్లు అనిపిస్తుంది. వీడియో పెట్టగానే వచ్చే కామెంట్స్‌కి రిప్లై ఇస్తుంటే అందరిని పలకరించినట్లు ఉంటది. అప్పటికి నేను వీడియో పెట్టకపోయినా పాత వీడియోస్‌కి కామెంట్ పెట్టి నన్ను పలకరించారు. చాలా థాంక్స్. ఈ థాంక్స్ ఎవరికి అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే మొత్తానికి కారణం జున్నునండి. జున్ను అంటే మనం తినే జున్ను కాదు. మా ఇంట్లో ఉండే జున్ను పాప. మా పిల్లలు జున్నుతో ఆడుకోవడమే కాదు, నేను కూడా జున్నుతో ఆడటం వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అయిపోతుంది. భలే ఉంటారు కదా బుజ్జి పిల్లలు. సర్లే కానీ జనవరి 1 సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? నేనైతే ఇంట్లో ఏ పని పెట్టుకోలేదు. ఎందుకంటే జనవరి 1 ఏ పని చేసినా సంవత్సరం అంతా అదే పని చేస్తూ ఉంటారని అంటా ఉంటారు కదా. అయినా నా పిచ్చి కాకపోతే ఒక్క రోజు అయితే వంట చేయకుండా, బట్టలు ఉతుక్కోకుండా, గిన్నెలు తోమకుండా, ఇల్లు తుడవకుండా ఉంటాం కానీ రోజు ఈ పనులన్నీ చేయటం మనకు తప్పిద్దా అండి? ఒక్క రోజు పని ఆపుకునేసరికి నెక్స్ట్ డే బట్టలు ఆరేసేవి ఆరేస్తున్నా, మడతేసేవి మడతేస్తున్నా, అంట్లు తోమేవి తోముతున్నా, బోలిచేవి బోలిస్తూనే ఉన్నా. ఏంటో ఎండ కూడా అలాగే ఉందండి ఎక్కువగానే. అయినా మనకి ఎందుకంటే రెస్ట్, ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే పెండింగ్ పనులతో చేతులు పోతాయండి చేసి చేసి. ఈ 365 రోజులు పనులు చేయాల్సిందే కానీ ఒక్క రోజు మాత్రం దేవుడు మనకి రెస్ట్ ఇచ్చాడండి. ఎప్పుడో చెప్పనా? ఇప్పుడంటే మనం చచ్చిన రోజండి. హాయిగా పాడ మీద పడుకొని నలుగురు మోస్తుంటే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం. ముందుగానే చెప్తున్నా, అయ్యో నా మొగుడు, అయ్యో నా పిల్లలని ఏడుస్తూ మాత్రం ఉండొద్దు. చేసినంత కాలం చేస్తూనే ఉండం ఈ చాకిరి. అప్పుడు కూడా మొగుడు పిల్లలని బాధపడితే ఎలాగా?